వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ముందుగా మన రాష్ట్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మీ అందరికీ కూడా ఇక నుంచి మీ మొబైల్లో వాట్సాప్ ద్వారా తిరుమలకి సంబంధించి అన్ని అప్డేట్లు తెలుసుకునే ఒక అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారండి. అది ప్రస్తుతానికైతే ట్రయల్ రన్లో ఉంది. చూడండి, ఈ నెంబర్ 9552300009 ఈ నెంబర్కి మీరు సేవ్ చేసుకుని హాయ్ అని పంపిస్తే మీరు చూడండి, ఇక్కడ చూసారా, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఫర్ ఏపీ గవర్నమెంట్ సర్వీసెస్ అని వస్తుంది. ఆ తర్వాత మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చూడండి. సర్వదర్శన్ టోకెన్ల, శ్రీవాణి ట్రస్ట్ సంబంధించి లైవ్ స్టేటస్, అకామిడేషన్ స్టేటస్ అన్నీ కూడా ఇది మీకు చూపిస్తుంది. తర్వాత మీరు లొకేషన్ తిరుమల ఎయిర్పోర్ట్ సెలెక్ట్ చేసుకుని తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఇలా నేను స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా శ్రీవాణి కౌంటర్ లైవ్ స్టేటస్ కావాలా, సర్వదర్శన్ టోకెన్స్ లైవ్ స్టేటస్ కావాలా, అలాగే ఇక్కడ టీటీడీ టెంపుల్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకొని మీరు ఒకటి అన్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటూ రండి. అప్పుడు మీకు ఒక ఇట్లా సర్వదర్శన్ స్లాటెడ్ లైవ్ స్టేటస్ కావాలా, కాషన్ డిపాజిట్ రిఫండ్ లైవ్ స్టేటస్ కావాలా, అన్నీ కూడా అది అడుగుతుంది. మీరు సెలెక్ట్ చేసుకొని చూడొచ్చు. అయితే ఇది కేవలము ట్రయల్ బేసిస్లోనే ఉన్నది. సక్సెస్ఫుల్గా అయిన తర్వాత మరొక్కసారి నేను మీ అందరికీ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక తిరుమల అప్డేట్స్లోకి వెళ్ళినట్లయితే నిన్న రాత్రి 8 గంటల సమయానికి ఈ రోజుకి సంబంధించి 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, రేపటికి సంబంధించి 5,000 టోకెన్లు విడుదల చేశారు. దాదాపు ఈ 15,000 టోకెన్లు పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ఇక రేపటికి సంబంధించిన సర్వదర్శన్ టోకెన్లు ఈరోజు రాత్రి 8 గంటల తర్వాత విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో మీ అందరికీ ఉచిత సర్వదర్శనం టోకెన్లు అయితే ఓపెన్ చేస్తారు. ఈరోజు శ్రీవారి నడక మార్గానికి సంబంధించి 3,000 టోకెన్లు విడుదల చేశారు. అవి కూడా అయిపోయినాయి. అలాగే రాబోయే ఈ నెల ఏప్రిల్, మే, జూన్కి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. నేను మీ అందరికీ ప్రతిరోజు సమాధానం చెప్తూనే ఉన్నాను. అన్ని టికెట్లు కూడా జూన్ వరకు అయిపోయినాయి. కేవలం మే, జూన్కి సంబంధించి హోమం టికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఏప్రిల్కైతే పూర్తిగా ఒక్క అవకాశం కూడా లేదు. కేవలము సర్వదర్శనం టోకెన్లు, ఆఫ్లైన్ హోమం టికెట్లు తీసుకోండి. ఇక జూన్ వరకు కూడా రూములన్నీ కూడా అయిపోయినాయి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోగలరు. ఇక భక్తుల సంఖ్య రద్దీ అనేది ఎక్కువగానే ఉంది. నిన్న కూడా 72,960 మంది దర్శనం చేసుకున్నారు. 23,126 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 3.63 కోట్లు స్వామివారి హుండీ ఆదాయం అన్నమాట. సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. తప్పకుండా నా వంతు ప్రయత్నంగా మీకు సమాధానం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.